హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకు నేనే మొట్టమొదటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతవరకు ఇంకా ఎవరు కూడా తెలియదన్నమాట ఇది. అయితే ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ లెవెల్ పోస్టులు కాబట్టి వాళ్ళే మనకు ట్రైనింగ్ ఇది ఇస్తారు. ట్రైనింగ్లో మనకు శాలరీ అనేది 50,000 అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ తర్వాత మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక 1,20,000 వరకు వస్తుంది. ట్రైనింగ్ ప్లస్ వాళ్ళే జాబ్ అయితే ఇస్తారన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి పోస్టులు కాబట్టి 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీనికి ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా మనకు ఏపీ వాళ్ళకు ఏపీలోనే, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో కూడా కండక్ట్ అయితే చేస్తారు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశం అయితే మీరైతే మిస్ అయితే చేసుకోవద్దండి. ఇప్పుడు వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, ప్రతిదీ చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్ట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కావాలంటే కూడా, అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకున్నాం బ్రదర్. ఇక మెయిన్ టాప్ నడితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండర్లో ఉన్నటువంటి ఎంఎస్టీసీ లిమిటెడ్ సంస్థ నుంచి మనకు మీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టు అడ్వర్టైజ్మెంట్ నెంబరు మనకు 2025లో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఇక్కడ ఇచ్చినటువంటి అయితే వెబ్సైట్ ఉంది కదా, www.mstcindia.co.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయాల్సిన డేట్ వచ్చేసి మనకు నవంబర్ 15, 2025. మనకు ఇంకా ఒక 2 days ఉంటే కనుక అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతుంది. అప్లై లాస్ట్ డేటు నవంబర్ 30, 2025. కేవలం మనకు 15 రోజులు మాత్రమే అప్లికేషన్ టైం అయితే ఇచ్చాడు కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా రెడీ చేసుకొని పెట్టుకోండి. లింక్ యాక్టివ్ అయిన తర్వాత వెంటనే అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి మనకు డిసెంబర్లో అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు టెంటేటివ్గా వాళ్ళు మెన్షన్ చేశారనమాట. మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్లో మనకు జనరల్ అని అండ్ అదేవిధంగా ఫైనాన్స్ అని మనకి ఈ విధంగా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 2 క్యాడర్స్వి. అండ్ మళ్ళీ అదే క్యాడర్స్లో మళ్ళీ మనకు డిసిప్లిన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా జనరల్ వచ్చేసి ఆపరేషన్స్ అని, పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని, సిస్టమ్ అని, లా అని ఈ విధంగా. అయితే ఇక్కడ మనకు జనరల్ క్యాడర్లో వచ్చేసి 14 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీలకు 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 1 అండ్ యువర్ క్యాండిడేట్లో 7 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫైనాన్స్ క్యాడర్లోకి వచ్చేసి 23 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీలకు 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 2 అండ్ యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకి నోటిఫికేషన్ మనకు 37 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే బ్రదర్ ఇక్కడ పోస్టులు తక్కువనే అయితే మీరైతే అనుకోవద్దండి. మనకి ఇంకా పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే కనుక ఇవి మనకు ఆఫీసర్ లెవెల్ పోస్ట్ కాబట్టి మనకు పోస్ట్ కూడా ఇంతే రిలీజ్ చేసి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకు పార్ట్ ఏ, పార్ట్ బి అయితే ఉంటుంది. ఇక్కడ పార్ట్ ఏలో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి, 15 మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. క్వాంటిటివ్ యాప్ట్ నుంచి 20 క్వశ్చన్లు 20 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్లు 20 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి 15 మార్కులకు. ఇక్కడ పార్ట్ ఏలో వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకుని ఎగ్జామ్ అటెండ్ చేయాలి. ఇక టైమింగ్ వచ్చేసి మనకు పార్ట్ ఏకి 60 నిమిషాలు టైమింగ్ ఇస్తాడు. నెక్స్ట్ మనకు పార్ట్ బి అంటే పేపర్ 2 అనుకోండి, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 మార్కులకు అయితే క్వశ్చన్లు అయితే వస్తాయి 50 మార్కులకు. దీనికి వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ అయితే మనం అటెండ్ చేయాలి. దీని కూడా 60 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. ఓవరాల్గా 120 క్వశ్చన్లు వస్తాయి 120 మార్కులకు 120 నిమిషాలు టైమింగ్. అయితే నెగిటివ్ మార్కింగ్ ఉందంటే నెగిటివ్ మార్కింగ్ మనకు 1/4 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి మీరు అందరూ కూడా. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ వెన్ యూ గివెన్ ద రెస్పెక్టివ్ కాల్ లెటర్స్ అని కింద ఇచ్చి ముందుగా తెలంగాణలోకి వచ్చేసి హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నాడు. అండ్ ఏపీ వాళ్ళకి వచ్చేసి వైజాగ్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అవ్వాలో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అదేవిధంగా మనకు శాలరీ. ఇక మనకు శాలరీ చూసుకుంటే ప్రజెంట్ వచ్చేసి మనకు ఇవి బేసిక్ పే మాత్రమే. ట్రైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళకు ఎంత వస్తుందంటే 50,000 నుండి 1,60,000 వరకు మీకు బేసిక్ పే ఉంటుంది. ఇవి ట్రైనింగ్లో మాత్రం మనకు 50,000 వరకు బేసిక్ పే తీస్తారు. ట్రైనింగ్ తర్వాత మనకు 1,20,000 వరకు శాలరీ వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ప్రతి పోస్ట్కి మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 33 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 31 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి 38 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ ఉన్నటువంటి ఏజ్ లిమిట్ మీరు అప్లికేబుల్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకు జనరల్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి కదా, ఓవరాల్గా మనకు 14 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఈ జనరల్ కేటగిరీకి సంబంధించిన మళ్ళీ మనకు డిసిప్లిన్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ సిస్టమ్ వచ్చేసి సిస్టమ్స్ అనే ఈ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఐటీ విభాగంలో కానీ కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో కానీ మీరు చేసింటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక ఎంసీఏ చేసింటే కనుక అప్లై చేసుకోవచ్చు. బట్ కంపల్సరీ మీకు 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ వల్ల అప్లై చేసుకోండి. అండ్ పక్కనే మనకు ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశాడు, కానీ ఎక్స్పీరియన్స్ అనేది నాట్ అప్లికేబుల్, అవసరం లేదనమాట. మీకు ఆల్రెడీ చెప్పిన కదా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు అని. ఇక్కడ ఉన్నటువంటి ఏ పోస్ట్ కూడా ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ మనకు ఆపరేషన్స్, దీనికి వచ్చేసి డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ మనకు హ్యూమనిటీస్ లేదా సైన్స్ కానీ కామర్స్ కానీ ఇంజనీరింగ్ కానీ లా కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏదో ఒక విభాగంలో మీరు డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. సేమ్ దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. నెక్స్ట్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. దీనికి డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సేమ్ అనమాట. దీనికి కూడా హ్యూమనిటీస్ లేదా సైన్స్ లేదంటే కామర్స్ ఇంజనీరింగ్ లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఏదో ఒక విభాగంలో 60% మార్కులతోటి డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ కంప్లీట్ చేసింటే అక్కడ ఉన్న పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు లా విభాగానికి వచ్చేసి లా విభాగంలో మీరు డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ 60% మీకు మార్కులు ఉంటే కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఫైనాన్స్ క్యాడర్లో వచ్చేసి ఫైనాన్స్ క్యాడర్కి క్వాలిఫికేషన్ వచ్చేసి అసోసియేట్ మెంబర్ ఆఫ్ ద మనకు చార్టెడ్ అకౌంట్ మీరు అసోసియేట్ మెంబర్ అయితే అయ్యి ఉండాలి. లేదంటే ఎంబీఏ ఫైనాన్స్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మనకు కెరీర్ పాత్ అని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకుంటే ద మేనేజ్మెంట్ ట్రైనీస్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. మనకి ఇది వచ్చేసి ట్రైనింగ్ అనేది మనకు 1 year అయితే ఉంటుంది. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీట్ ఆఫ్ ద ట్రైనింగ్ వచ్చేసి దే విల్ బి ప్లేస్డ్ ఈవెన్ స్కేల్ పే యాజ్ అసిస్టెంట్ మేనేజర్. ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ పీరియడ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్కి అయితే మీరైతే ప్రమోట్ అయితే అవుతారన్నమాట. అప్పుడు మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు. ఈ అసిస్టెంట్ మేనేజర్ అప్పుడు మీకు ఏంటంటే హెచ్ఆర్ఏ డేర్నెస్ అలవెన్స్ అని బేసిక్ పేలో మనకు ఇంకా అదర్ అలవెన్స్ అయితే వస్తుంది. అప్పుడు మీకు శాలరీ వచ్చేసి ఏంటంటే 1,20,000 వరకు మీకు పర్ మంత్ శాలరీ అయితే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. మనకు ట్రైనింగ్లో మాత్రమే 50,000 అయితే ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మనకు ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకోవాలి. ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, అంటే యూఆర్ ఏడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ₹500 ప్లస్ అదేవిధంగా జీఎస్టీ కూడా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ₹500 మీకు తక్కువనే అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని పేమెంట్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎక్కువ అయ్యింది అనుకున్న వాళ్ళు మీ ఇష్టము. బట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి మనకు ప్రభుత్వ సంస్థలు కాబట్టి ఇవి ఆఫీసర్ లెవెల్ పోస్టులు అనమాట. ఎవరైతే పర్ మంత్ సెలెక్ట్ అవుతారో ట్రైనింగ్లో మీకు 50,000 ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మీకు ఇంకా కొన్ని అలవెన్స్లు కూడా ఉంటాయి కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ స్టీల్ అండర్లో ఉన్నటువంటి ఎంఎస్టీసీ లిమిటెడ్ సంస్థలు మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ కూడా పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అండ్ అప్లికేషన్ మనకు ఈ నెల 15వ తేదీన లింక్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి డిస్క్రిప్షన్ మీకు 15వ తేదీన మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోండి. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్ట్ అనమాట, ఎవరికైతే జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక థ్యాంక్ యూ.